నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు గాల వెంకటేశ్వర్లు, పున్నెపల్లి గ్రామం, వైరామల్లో, ఖమ్మం జిల్లా. అదే నేను మీ నార్మల్ చూడడానికి వచ్చాను. వచ్చినప్పుడు మొత్తం కూడా ఇట్లా మొత్తం దోమతెర పెట్టడం జరిగింది. మీరు ఈ దోమతెర దేనికోసం పెట్టారు ఏంటి? ఈ దోమతెర మిర్చి నార్మల్కి దోమతెర కట్టారు మొత్తం చుట్టూరా, దేనికి పెట్టారు? ఇది ఈ సీడపేడలో ఆశించకుండా పక్కమంటే మనకి జీలుగులు చల్లారు, తర్వాత పెసరు చల్లారు, పైర్లు వేసారు. ఆ పైర్లు ఉన్నటువంటి తెల్లదోమ, పచ్చదోమ, అసమటి కూడా మనకి నారుమడికి ఆశించకుండా ఈ దోమతార ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు జలగలు అని చెప్పేసి కొత్తగా జలగలు వస్తుంది. ఆ జలగలు కూడా అందులోకి దూరకుండా దాన్ని మనం పైర్ని పాడు చేయకుండా దానికోసం మేము వల ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఇది ఏంటంటే నేను చాలామంది రైతులు చీరలు కడుతుంటారు, లేకపోతే చేపల వల్ల పెడుతుంటారు. కానీ మీరు వినూత్నంగా ఆలోచించి ఈ దోమతెర పెట్టడం జరిగింది. ఈ దోమతెర పెట్టడం వల్ల మీరే అంటున్నారు కదా చీడపీడలు రాకుండా కంట్రోల్లో ఉంటాయని. అయితే ఇది చాలామంది రైతు సోదరులు ఈ విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా నారు పోసిన కూరగాయల నారుగా నేను పోసినప్పుడు ఎట్లాంటి ఇది మన ఈ దోమతెర లాంటిది పెట్టుకోవడం వల్ల చీడపీడలు రావని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఇది చాలామంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి మీ ద్వారాగా రైతులందరికీ తెలియపరచడం కోసం ఈ వీడియో తీస్తున్నాము. ఇంకా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా దీనివల్ల? పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మన పైరుని కాపాడుద్ది. ఇప్పుడు ఏమైందంటే ఇది పెట్టడం వల్ల తర్వాత గాలి అవి లేచి వచ్చిన తర్వాత ఇది వాళ్ళకి అడ్డొచ్చేసి ఆగిపోద్ది దోమతెర. ఓకే. అందువల్ల ఏంటంటే అక్కడ పైరు కాచించకుండా ఏమిటి ఆగిపోద్ది. ఓకే ఓకే. దీనివల్ల ఏంటంటే మందులు కూడా స్ప్రేయింగ్ తగ్గుద్ది. ఏ నార్మల్లో కొట్టేటువంటి మందులు కూడా తగ్గిద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మంచి కొత్త విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది రైతు సోదరులకి. ధన్యవాదాలు మీకు. సరే.